गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां विजये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। पुन्नालवंशकलशाम्बुधिकैरव्याक्तं पूर्णं दयानिमनन्तगुणैकनिष्ठं राजाधिराजं कुलाञ्चितरत्नसेवं श्रीराजयोगी गुरुमन्त्रतो नमामि। श्रीराजयोगी गुरुशिष्यं निजानन्ददीक्षितं पुरुषनरसिंहयोगिनामाङ्कितं सद्गुरुतये नमो नमः। సర్వాధ్యక్షులైన మా గురువు గారికి, మా అమ్మగారికి, వేదిక పైన ఉన్న తిమ్మప్పన్న గారికి, మా సోదర సోదరులను కూడా అందరికీ నా గౌరవక్షణంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మాచర్ల గ్రామంలో 12వ వార్షికోత్సవం పూజా కార్యక్రమం జరిగింది. 41 దినం సుప్రభాతము, తర్వాత గురుగీతా పారాయణము, జెండా ఊరేగింపు, గురు పూజ, జెండా ప్రతిష్టాపన, తర్వాత తీర్థ ప్రసాదంలో ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక మహాసభ జరుగుతుంది. ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభ అంటే ఈ ప్రబోధ చాలా మందికి సులభంగా అర్థమయ్యే విషయాలు కావు. ఈ దీక్షిత సిద్ధాంతం అంటే సనాతనమైన సిద్ధాంతము. చెట్టు కొమ్మలుగా ఎన్నో పుట్టుకొని వచ్చారు, కానీ ఈ ప్రాంతీయ రహిత ప్రబోధము అందేయాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఎంతో మంది ఏం చేసినా కూడా పుట్టి కోసమే చేస్తున్నారు. ఏం చేసినా, ఎన్ని విద్యలు నేర్చినా, ఈ మంత్రతపము చేసినా, పంచాంగము చెప్పినా, జాతకము చెప్పినా, వైద్యం చేసినా, ప్రతి ఒక్క విద్య మానవుడు నేర్చుతున్నాడు. ఎన్నో విద్యలు, ఎన్ని విద్యలు నేర్చినా కూటికే, ఎన్నాళ్ళు పట్టినా కాటికే. కానీ కొంతమందిని చూస్తుంటాం మనం, బాధ తాడలేక విషయం దాక్కుంటారు, ఉరులేసుకుంటుంటారు. మనం ఎన్నో వేల కోట్లు ఉన్నది షూ తీసుకుని తెచ్చాడు, మనం 40,000 కోట్లు ఉన్నది ఒక నిరోధం కూడా చేశాడు. ఇట్లా ఉదాహరణగా చెప్పుకుంటే మన కళ్ళ ముందు ఎంతో మంది చావు చేస్తున్నారు. ఈ సృష్టిలో బతకడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటిది మన ఈ ప్రబోధాల ఎంత విశిష్టత ఏముంది, ఉందా లేదా? ఇప్పుడు దుడ్డు సంపాదించడం ముఖ్యం కాదు. దుడ్డు సంపాదించడం చేస్తున్నాడు, ఏంటి చేస్తున్నాడు? అన్ని బోధలు మన సాధన బోధలు అయితే కానీ ఎన్ని బోధలు చేసినా, ఎన్ని విద్యలు చేసినా అన్ని దుడ్డు కోసం అయితే, దుడ్డు సంపాదించినా కూడా దుడ్డు పెట్టుకుని కానట్లా మనిషి ఏదో విధంగా నల్లాడి చేస్తున్నాడు. ఈ బోధ అంతకు మించి సంపాదన ఉంది. దుడ్డే విద్య సంపాదన అయితే అందరూ బాగుండే, దుడ్డు వేల కోట్లు ఉండి కూడా ఈరోజు సస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆ సావులం కాగా ఈ బోధ తీసుకుంటే ఆ భ్రాంతి రహిత ప్రబోధ ఎలా ఉంటుంది అనేది ఈ బోధ తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు వెనుక పడితే డబ్బే శాశ్వతం మీద డబ్బు కనిపించినప్పుడు ఉండడు కదా, జీవిస్తున్నాడా? లేదు, వాడు కూడా ఏదో ఆతంకంగా పడి చస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం జగత్తులో ఎంతోమందిని. ఎందుకంటే ఈ జగత్తులో ఈ రోగాలు రుజువులతో మంచిది చెడ్డది అన్నింటిలో పారై బతకడమే ఒక కష్టం. అట్లాంటిది ఉన్నవాడు కూడా చస్తున్నాడు. ఈ బోధ ఎట్లాంటి బోధ అంటే ఆ సావడము అనేది ఏది దీనికి కారణమై మూలమై ఉందో దాన్ని లేకుండా చేస్తారు. ఈ అక్షర సిద్ధాంత సంప్రదాయం నిన్ను లేకుండా చేస్తారు. ఎలా నిన్ను లేకుండా చేస్తుందంటే
ఆ డబ్బు భ్రాంతి భయం ఏమనే జీవితం గుర్తు చేసుకునేక్కడ కూడా మన దాన్ని సావడము బతకడం అనేది వాళ్ళ చేత లేదని తెలిసి కూడా, ఎందుకంటే మనం కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఒక మన ఉదాహరణకి మన కర్ణుని కథ తీసుకుంటాము. ఉదాహరణకి కర్ణుని కథ, కర్ణుడు ఏమప్పా నా నా బతుకు ఇట్లా కృష్ణ పరమాత్ముడు లాస్ట్కి యుద్ధంలో గాలి ఉన్నప్పుడు అడుగుతాడు కర్ణుడు, ఏమి నాది బతుకు, తల్లి పుట్టక ముందే గర్భవతి అయి నన్ను పుట్టించి నీళ్ళు విశ్వ అక్కడ నన్ను విద్య నేర్చుకొని వచ్చి ఏమో చేసి దుర్యోధన సంఘటన చేసి మహావిద్య నేర్చుకుంటుంటే గురువు ఏదో వచ్చి గురువు కొడితే ఆయన శాపం చెప్పిస్తాడు. మళ్ళీ నానాలు ఏదో కౌల కుంజలోనే గుంజుకుంటుంది. లాస్ట్కి నన్ను ఏముంటే సర్వమును గుంజుకుంటుంది, కానీ నాకు నానా విధాల కష్టంలే ఇష్టం కదా భగవంతుడా. లాస్ట్కి అతను చచ్చిపోతేప్పుడు పళ్ళు బంగారం ఉంటుంది, దాన్ని కడిగి కృష్ణునికి దానం చేస్తాడు చెప్తాడు కృష్ణుడు. అరే అది కాదు జీవనం అంటే ఎట్లా అంటే, నాకు జ్ఞానమైనడేనని నా సోదరుల్ని 7 మందిని చంపాడు. నన్ను పుట్టదాన్ని చంపాలని ప్రయత్నిస్తే నాన్న ఏదో కష్టంలో నాయన ఎక్కడో వచ్చాడు. అక్కడ వాడు 8వ గర్భజాత చంపడానికి నాన్న పీడిస్తే చంపుతున్నాడు మా మేనమామని సొంతము. మన సావడం కనుకని ఇంతమందిని చంపే కదా, ఒక్కడు చస్తే 8 మందిని చంపే ప్రయత్నం చేసే కదా. మళ్ళీ నా ఆడిపోతే కూడా ఒప్పుకుంటాడా? ఆడ సన్న రాక్షసిగా పాలిస్తానికి వచ్చిన చంపనీకి చూసా, విషంసి చెప్పిన చూసా, నాగంతో చంపనీ చూసా, ಯಾವುದೋ గద్ద రూపంలో వచ్చి చంపనీకి చూసా. నన్ను పెద్దగా అయితే కూడా నన్ను పీడిస్తూనే ఉన్నాడు. నాన్న కూడా అన్ని కష్టంలో ఓర్చుకొని లాస్ట్కి వానికి మృత్యుగా నానే అయితే మళ్ళీ వాడిని చంపితే. ఇక ఈ ముఖ్యం ఏమంటుంది, ధర్మముగా నిలిచినావా నువ్వు? ధర్మంగా చీర ఇప్పించినప్పుడు నువ్వు ఆగితేవా? ధర్మం వైపు లేవు నువ్వు. దానికి కష్టాలు అందరికీ సహజమే. ఎప్పుడైతే ధర్మం వైపు ఉంటావో అది నిజమైన మానవత శ్రేష్టత కాపాడుతుంది నీకు ధర్మం అనగానే. అట్లాది కథాత్మకంగా చెప్పవలసి వచ్చింది. ఎందుకు మనకి ఇంత పీడిస్తుందో ఈ జగత్తులా, ఇంతల్లా ఏమి కారణము అని కల్పించుకుంటూ ఉంటుంది. మన ఒక శ్లోకంలో ఇప్పుడు కింది వెళ్ళి చెప్పుకుంటుంటాము, తర్వాత ముగింపులో మళ్ళా అధ్యక్ష భాషణ చేద్దాము. ఇప్పుడు కిందికి ఈ తొలి పలుకులు ముగిస్తున్నాము, తర్వాత అధ్యక్ష భాషణలో మళ్ళీ ప్రసంగించుకున్నాము. ఇప్పుడు ఎందుకంటే నానే చెప్పుకుంటూ పోతే ఏం చెప్పాలనేది నాకు కూడా అర్థం కాదు. అందుకే ఫస్ట్గా కింద ఉన్నోడే ఇచ్చుకుంటూ పోదాము, తర్వాత అధ్యక్ష భాషలో కొంచెం విచారం చేద్దాము ఏమి గురించి కూడా. ఇప్పుడు తేజమ్మ